ప్రియ సోదరులు, స్థానిక అతిథులు, మరి అన్నయ్య గారు రాజు గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కూడికలు సిద్ధపరిచినటువంటి కుటుంబానికి మరి సుమారు 2-3 సార్లు రావాలి అసలు కుటుంబం దగ్గరికి. అనుకున్న సమయాల్లో కూడా రావాలి అసలు ఈ గృహానికి. సోదరి మనకి బాలినప్పుడు కానీ, సోదరులకు బాలినప్పుడు కానీ రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి రాలేకపోయి ఉన్నాం. మరి ఈ కుటుంబానికి వారికి ప్రత్యేకమైన వందనాలు చేయవలసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తాను. చాలా ప్రశస్తమైన సమయం. దేవుడు వాక్యం వినడం అంటే చాలా ప్రశస్తమైన సమయం. సోదరులు చెప్పారు పత్రికలు మాట్లాడుకోవడం అని. ఈ పత్రికల గురించి ముందే చెప్పాను మీకు. చిన్న ప్రవక్తలు అని అంటారు కానీ అవి సామాన్యమైన పత్రికలు కాదు. చిన్న ప్రవక్తలు అనేవి హోషేయ గ్రంథం నుండి ప్రారంభమై మలాకి గ్రంథం వరకు ఉంటాయి. ఎహెజ్కేలు, దానియేలు తర్వాత నుండి హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఎవరికి తక్కువ చెప్పేశారు? రైట్. ఇవి చిన్నవి. చాలామంది అంటారు చిన్న ప్రవక్తలు అంటారు, కానీ అధ్యాయాలు చిన్నవే, కానీ అందులో ఉన్నటువంటి పాఠాలు చాలా గొప్పవి. అలాగే కొత్త నిబంధనలు కూడా పత్రికలు అనేవి చిన్నవే. అపోస్తుల కార్యాల గ్రంథం అంత పెద్దవి ఉండవు. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉంటాయి. అపోస్తుల కార్యాలు 28 అధ్యాయాలు ఉంటాయి. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు ఉంటాయి. 2వ కొరింథీ పత్రిక 13 అధ్యాయాలు ఉంటాయి. ఇలాగ ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి కాదు, కానీ పత్రికలు అనేసరికి రామపత్రికల కంటే కూడా కొన్ని చిన్న పత్రికలు ఉంటాయి. ఒకే అధ్యాయం ఉన్న పత్రిక ఉంది, యోధా పత్రిక. అలాగే కానీ యోధా పత్రిక చాలా బలమైనటువంటి సందేశంతో కూడుకుంది. అలాగే పత్రికలు ధ్యానం చేసేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, చదవడానికి 1-2 పేజీల్లోనే ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి పత్రిక కూడా 4 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలండి? 4 అధ్యాయాలు. ఆ 4 అధ్యాయాల్లో ఉన్న వచనాలు చెప్పుకోవాలనుకుంటే 40 ఆదివారాలు చెప్పుకోవచ్చు, 40 నెలల్లో చెప్పుకోవచ్చు, 40 నిమిషాల్లో కూడా చెప్పుకోవచ్చు. ఆలోచన చేద్దాం ఒకసారి. గ్రంథాలు తెద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని సరిచూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చెరపత్రిక. ఒక ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి రాసినటువంటి ఉత్తరం ఇది. నల్లూరులో జైల్లో నుంచి రాసినటువంటి ఒక పత్రిక గురించి చెప్పుకున్నాం. అది ఎఫెసీ పత్రిక. పౌలు గారు చెరసాల్లో ఉండి 4 పత్రికలు రాశాడు. అందులో ఒకటి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమోను పత్రిక. ఈ 4 కూడా పౌలు గారు చెరసాల్లో ఉండే రాశారు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలోకి మనం వెళ్దాం. నాకు ఇవ్వబడినటువంటి సమయం తక్కువ అంటే 10 అండి. అయితే పర్లేదు, మనం మీరిద్దరు ఈ గృహం అదృష్టవంతులు. మళ్ళీ ఉన్నా తింటాం, వింటాం. రైట్. 4 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క భాగంగా మీకు తెలియపరుస్తాను. ఈ ఫిలిప్పీ పట్టణం అనేది భయంకరమైనటువంటి, దేవునికి అవిధేయతతో ఉన్నటువంటి ప్రజలతో కూడుకున్నటువంటి పట్టణం. అది ఎఫెసీ పట్టణం ఎంత భయంకరమైందో మనం చెప్పుకున్నాం కదా నల్లూరులో. మీకు ఒకసారి జ్ఞాపకం చేయమంటే మనం చదువుకోవచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే, ఆ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ కొంత కలవరం ఏర్పడింది. కొంతమంది ప్రజలు ద్వేషించారు, కొంతమంది ప్రజలు అంగీకరించారు. అంగీకరించిన వారు ఏం చేశారంటే, ఇంతవరకు చేసినవి ఇవా, మేము దేవునికి ఇంత దూరస్థులం అయిపోయామా, రక్షణకు దేవుని సంకల్పానికి
విశ్వాస జీవితానికి మేము అనుకున్నది భక్తి అనుకున్నాం, కానీ ఇంత దేవునికి దూరంగా ఉన్నామా అని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే వాటి తమ వాటిని కూడా వారు విడిచిపెట్టేశారు. నేను చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాను, దాని వెనకాల ఉన్న భాగాలు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రదేశాలను బట్టి ప్రజలను బట్టి మనం జ్ఞానంగా మాట్లాడుకోవాలి. విమర్శించుకోవడం కంటే వివరించుకోవడం చాలా శ్రేష్టం. కనుక ఈ మాటలు చాలా జ్ఞానంగా ఆలోచించి చెప్తున్నాను. ఫిలిప్పీ పత్రికలోకి వెళదాం. ఒక ఆయన ఉత్తరం రాశాడు. ఒక ఉత్తరం గురించి మనం చెప్పుకున్నాం, ఎఫెసీ పత్రిక. అందులో 6 అధ్యాయాలునే మనం చెప్పుకున్నాం. 1వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడి సంకల్పం గురించి రాశాడని, 2వ అధ్యాయంలో దేవుడు అనుకుంటున్న సంకల్ప ప్రకారం మానవుడు లేడు, పాపం చేత అపరాధముల చేత చచ్చిపోయేవాడు అన్నాడని, 3వ అధ్యాయంలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడిని తిరిగి బాగు చేసి సంఘంలో ఉంచి సంఘంలో తన ద్వారా దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాడని, 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలు సరిచేసుకోవాలని, 6వ అధ్యాయంలో సాతానుడు పెట్టేటువంటి గలిబిలిని, అపవాది కలిగించేటువంటి అల్లర్లను విశ్వాస విషయంలో మనం ఎదుర్కోవడానికి సైనికుడు ఎలాగైతే సిద్ధపడతాడో క్రైస్తవుడు అలా సిద్ధపడాలని తెలియపరిచాడని మనం చెప్పుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు ఒకసారి మనం చదవాలి. ఒక ఆయన ఉత్తరం రాశాడంటే ఆ ఉత్తరాన్ని మొదటి నుండి చివరి వరకు చదవాలి. చదివితేనే మనకు అర్థం అవుతుంది. సగం చదివి పక్కన పెట్టామనుకో మనసు మరలా లాగుతుంది అసలు ఏముందో అని. ఇప్పుడు మీకు చెప్పినటువంటి సందేశాలు బట్టి ఈ 4 అధ్యాయాలు మనం చదువుకుందాం. 4 అధ్యాయాలు అంటే పెద్ద సమయం ఏమీ కాదు, వివరించుకుంటే పడుతుంది. అసలు ఫిలిప్పీ పట్టణం గురించి మనం మాట్లాడుకోవాలంటే అదొక దేవునికి విధేయతలతో కూడినటువంటి జీవితాలు కలిగిన ప్రజలు జీవిస్తున్నటువంటి పట్టణం. అది పౌలు గారు 2వ మిషనరీ యాత్రలో 2వసారి దేవుని యొక్క సువార్తను, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను, దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని ప్రకటించడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణ ప్రజలు దేవునికి అవిధేయులు, ఆయన ఎరిగిన వారు కాదు, రక్షింపబడిన వారు కాదు. ఇప్పుడు ఈ నల్లూరులో ఉన్నటువంటి సమస్యలు ఏంటో కూడా మనకు తెలుసు. ఇది వల్లూరు, యా వా మొన్న రిపీట్ యా ఎదురుమూడండి యాడ్ అవుతారు. అక్కడ కూడా చెయ్యాలి రాజుగారు కొన్ని ఖచ్చితంగానే. కొన్ని ఇబ్బందుల వలన ఎప్పుడు కూడా సంఘమే సేవకునికి బలం. అదవుతుందండి, మీరే మా బలం. మీరు పడుకున్నారు అనుకో, నేను ఎంత జ్ఞానంతో చెప్పినా ఎవరికి చెప్పుకోవాలి, లైట్లకి గోళ్ళకి చెప్పుకోవాలి. అలాగా సేవకుడికి సంఘమే బలం, సంఘమే ధైర్యం, సంఘమే. కొన్నిసార్లు సంఘం బలపరచడంలో వెనుకబడిపోయి ఉంటుంది. అలా చేయకూడదు. మనం అలా చేస్తే మనం బలహీనం అనమాట. దేవుని జ్ఞానంలో ఎదిగిన వారు కాదు. దేవుని సేవకుడు బాధపడితే ఇంకా ఆ సంఘం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగే సేవకుడు దుఃఖపడకూడదు సంఘాన్ని బట్టి. అదవుతుందండి. నూర్చెడి ఎద్దు మూతికి చెట్టు పెట్టకూడదు. మోసే చేతులు కిందకుంటే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, మోసే చేతులు పైకుంటే చేతులు ఏముంది. ఆలోచన చేయాలి. అలాంటప్పుడే సేవకులు విలువ. సరే, మన అంశంలోకి వెళ్ళిపోతాం. ఫిలిప్పీ పత్రిక వచ్చేవారికి చోటు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చదువుదామండి. మనసు పెడదాం కొద్ది నిమిషాలు. ఫిలిప్పీలోనున్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు. ఫిలిప్పీలో క్రీస్తు యేసునందున సకల పరిశుద్ధులు. ఫిలిప్పీలో క్రీస్తు యేసునందు ఎలా వచ్చారు? ఫిలిప్పీలో పట్టణంలో క్రీస్తు యేసులోకి ఇందా చెప్పానే, పౌలు గారు 2వ మిషనరీ యాత్రలో ఫిలిప్పీ పట్టణంలోనికి వెళ్ళి ఆ పట్టణంలో సువార్త ప్రకటించగా కొందరు వారి యొక్క పాప జీవితాన్ని, అవిధేయతను, వారి తమ చెడు మార్గాలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును హత్తుకొనగా ఆ హత్తుకున్నటువంటి వారందరినీ కూడా పౌలు సంఘముగా సమకూర్చి
వారు సంఘముగా కూడి చేయవలసిన బాధ్యతలన్నింటినీ కూడా వారికి నేర్పించి మరొక చోటకు వెళ్ళేటువంటి వాడు. ఆ రీతిగా కట్టబడినటువంటి సంఘము ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం. మాట్లాడుతున్నాడు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడునైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. శుభవచనాలు చెబుతున్నాడు. పత్రికలన్నింటిలో కూడా 3 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 1 శుభవచనాలు, 2వది హెచ్చరికలు, ఆదరణలు, 3వది ముగింపు మాటలు. పత్రికలన్నింటిలో కూడా పౌలు రాసిన పత్రికలే కానీ, యాకోబు రాసిన పత్రికలే కానీ, యోహాను రాసిన పత్రికలే కానీ, అన్నింటిలో కూడా వారు దేంతో ప్రారంభించారంటే శుభవచనాలతోటే ప్రారంభించారు. హెచ్చరికలతో మాట్లాడారు, ఆదరణతో, హెచ్చరికలతో, వందనాలతో ముగించారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు గ్రహిస్తూ చదవాలి. ఇలా మామూలుగా చదివేస్తే అర్థం కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మొదటి వచనం చూడండి, ఏమని రాయబడింది? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. అంటే వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు క్రీస్తునందు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారంటే ఫిలిప్పీ పట్టణంలో జీవిస్తున్నారు. చూసారా, అదే మాట. కానీ వివరించి చదువుకుంటే 3 విషయాలు వచ్చాయి. అలాగే గ్రంథాన్ని ఏం చేయాలన్నమాట? మన చేతుల్లో ఉన్న గ్రంథాన్ని అలా వివరంగా ధ్యానం చేయాలి. యెషయా 34:16 చెప్తాడు కదా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. చదువుదాం. 3 మొదటి దినము నుండి. మొదటి దినము అంటే అది ఎవరు మొదలు పెట్టినప్పుడు? పౌలు గారు మొదలు పెట్టినప్పుడు. వెరీ గుడ్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఇండుట చూచి. అబ్బా, ఎంత గొప్ప ధన్యత! ఇందా చెప్పాని, సంఘం ఎవరితో ఉండాలని? సంఘం ఎవరితో ఉండాలని? ఇది చదవక ముందే చెప్పాను మీకు ఆ మాట. నేను అక్కడ పౌలు గారు అంటున్నాడు చూడండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. వారిలో ఒక ఆయనకి ప్రేరేపణ వచ్చింది. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ప్రేరేపణ వచ్చింది. ఏమొచ్చిందని అంటే, మనం పౌలుతో ఉండాలి అని, మనం పౌలు గారితో నడవాలి అని ఒక ప్రేరేపణ వచ్చింది. దాన్ని ఏమన్నాడు? సత్క్రియను ఆరంభించిన వాడు అన్నాడు. అంటే పౌలుతో కలిసి నడవాలనుకునేటువంటి ఆలోచనని పౌలు గారు ఎలాంటి పనితో భావించాడు? ఆయన మంచి పని. సత్క్రియ అంటే మంచి పని. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి దైవజనులతో ప్రయాణం చేయడం సత్క్రియ. వారి ద్వారా భక్తి నేర్చుకుంటాం, వారి ద్వారా ప్రార్థన నేర్చుకుంటాం, వారి ద్వారా జ్ఞానం నేర్చుకుంటాం, వారి ద్వారా దైవభక్తి నేర్చుకుంటాం. ఒక తాగుబోతుతో ప్రయాణం చేయి, నువ్వు ఏం నేర్చుకుంటావు? ఒక వ్యభిచారితో ప్రయాణం చేయి, నువ్వు ఏం నేర్చుకుంటావు? ఒక అబద్ధికుడితో ప్రయాణం చేయి, నువ్వు ఏం నేర్చుకుంటావు? 6 నెలలు సావాసం చేస్తే వారే వీరవుతారు. అంతేనండి. అలాగున ఈ ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, మనం పౌలుతో కలిసి నడవాలి. ఎప్పటి నుండి? మొదటి దినం నుండే. ఫ్రమ్ ద బిగినింగ్ he decided to walk with Paul, to encourage him, right? పౌలుతో నడవాలి. సంఘంలో ఉన్నటువంటి మనము సేవకులతో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయకపోతే అతని ఇబ్బందులు ఏంటో, అతని కష్టాలు ఏంటో, అతని బాధలు ఏంటో, ప్రభు కొరకు ఉన్నటువంటి శ్రమ ఏంటో మనకు తెలియదు. నేను ఎలాగొచ్చి నిలబడి వాక్యం చెప్పేస్తున్నాను.
ఈ లైట్లు కట్టిన వాళ్ళు ఎంత బాధపడ్డారో, సౌండ్ బిగించిన వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుస్తుందా? పౌలుతో పాటు ప్రయాణం చేయాలనుకున్నాడట ఆయన. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఆపేద్దు, ప్రారంభించావు, అది సత్క్రియ. అది సత్క్రియ ఎప్పుడు కూడా కొనసాగాలి. తీతు పత్రికలు అదే చెప్తాడు కదా, సత్క్రియను ఓపికగా చేయమంటాడు. రామపత్రిక 2:4 కూడా అదే చెప్తాడు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, అక్షయతను ఘనతను వెతకమంటాడు. కనుక ఇక్కడ సత్క్రియ ప్రారంభించిన వాడికి ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు దినం వరకు కూడా దాన్ని ఏం చేయమంటున్నాడు, కొనసాగించమంటున్నాడు. యు హ్యావ్ టు కంటిన్యూ. చదువుకుందాం. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. జైల్లో కూర్చుని ఏం చేస్తున్నాడట దేవునికి? ఎవరిని బట్టి? ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని బట్టి. ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నాడో చెప్పాడు అక్కడ. దేవునికి స్తుతులు చెల్లించేటప్పుడు కారణం ఉంటది. పౌలు గారు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అని అంటే, పౌలు గారు జైల్లో ఉన్నాడు. అక్కడేమో దేవుని పని జరగాలి. దేవుని పని జరగాలంటే అప్పటి వరకు చేసిన పౌలు గారు ఏమో జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ దేవుని పని జరగాలంటే ఇప్పుడు నాకు ఏదో బాధ బలహీనత వచ్చింది, నేను పడిపోయాడు. ఇప్పుడు ఈ మైక్ పట్టుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగేవారు ఇక్కడ కనీసం 10 మందిలో ఒకరైనా ఉండగలగారు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇప్పుడు అలాగ ఒక ఆయనకు ఆలోచన వచ్చింది పౌలు గారి తర్వాత ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో సోదరుడికి. అందుని బట్టి ఏం చేస్తున్నాడట? ఇక్కడ మీరు ఇంకో జ్ఞానంతో ఆలోచన చేస్తే మీకు ఒక మాట, వారైతే మనిషిని బంధించగలిగారు కానీ చెరసాల్లో వేసి, అదవుతుందండి, మనిషిని బంధించగలిగారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రం వారు, దేవుని వాక్యాన్ని బంధించే శక్తి అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు. నన్ను చంపేస్తే నా వెనకాల ఇంకొకరు ఉంటాడు ప్రభు కొరకు బ్రతకటానికి. మోసే తర్వాత దేవుడు యెహోషువను, ఏలియా తర్వాత ఎలీషాను, ఇలాగ చూసుకుంటే అనేక మందిని దేవుడు సిద్ధపరిచి నడిపించిన సంగతులు. ఎప్పుడు కూడా ఆకాశం భూమి గతించిపోయినను నా మాటలు ఎంత మాత్రమును గతించు. దేవుని వాక్యానికి అంతము లేదు. కనుక పౌలు గారు జైల్లో కూర్చుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. చాలా సార్లు చెరసాల గురించి రాయబడింది గ్రంథంలో. చెరసాల్లో పేతురు యోహానులు ధైర్యంగా ఉన్నారు. చెరసాల్లో పేతురు ధైర్యంగా నిద్రపోతున్నాడు. చెరసాల్లో పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నారు. ఇది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం. చెరసాల్లో పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎందుకంటే మొదటి నుండి కూడా ప్రభు యొక్క పరిచారకుడిగా ఉన్నటువంటి పౌలుతో పాటు కలిసి ప్రయాణం చేసి ఆ సత్క్రియను ప్రారంభించాడు. ముందుకు వెళ్దాం. ఏ విషయంలో? నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును. ఏంటండి పాస్టర్ గారు అయ్యండి, మీరు తిట్టుకుంటారు. వాదం అంటే ఏంటండి? వాదం అంటే ఏంటి? నువ్వు అన్నది నాకు నచ్చినప్పుడు, నేను అన్నది నీకు నచ్చినప్పుడు జరిగేది వాదన. నీ మాట నేను విన్నప్పుడు, నా మాట నువ్వు విన్నప్పుడు జరిగేది ఏంటి? వాదన. ఎందుకు మేము క్రీస్తు ప్రభు సంఘం కాని వారితో ఎందుకు వాదిస్తామంటే వాక్యం ఒప్పుకోవట్లేదు. అది బాధ. బాధ ఎక్కడ వచ్చిందయ్యా అంటే, ఎక్కడ? వాక్యం ఒప్పుకోవట్లేదు. నువ్వు నేను ఒప్పేసుకుందాం, పోనీ ప్రభు ఎదుటి నిలబడదాం. ఆయన ఒకటే అంటాడు, అక్రమం చేయవాళ్ళని అంటానండి. ఇంత భక్తి చేసి అక్కడికి వెళ్ళాక తుస్సుమంది అనుకో నీ భక్తి, ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఎంత బలమైందో చెప్తున్నాడు చూడండి. చాలా సంఘాలు ఉంటాయి కానీ సువార్త కొరకు శ్రమపడవు. రైట్, మా అమ్మని అంటావా, మా నాన్న అంటావా అని ఎగిరి ఎదురుకు వచ్చేసి వాళ్ళు ఉంటారు కానీ
నా ప్రభువుని అంటావా అని ఎవరైనా వచ్చినవాడు ఉన్నాడా? ఉన్నారు ఎవరైనా? ఇది కాదు, దేవుడు చూసుకుంటాడండి. గాడిద గుడ్డు తప్పించుకోవడానికి అంతే నీ సాకులు. పౌలు అంటాడు, రోషము కలిగిన వారై ఉండండి, బలవంతులై ఉండండి, పౌరుషం గలవారై ఉండండి. ప్రభు కొరకు మనం ఎలా ఉండాలి? పౌరుషం కలిగి ఉండాలి. బాయ్, దేవుని వాక్యం ఇది కాదు, దేవుని వాక్యం ఇది. నన్ను ఎవరైనా బండి వేసుకుని కాకినాడ ఎలాగ వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతానా? ఇలా నిబ్రంగా వెళ్ళి ఎదురు మూడి చాలా లోపలికి అలాగే వెళ్ళిపోతానా? నేను కాకినాడ ఈ పక్కనే ఉందంటే ఎవరైనా నమ్ముతానా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి పరిశీలన చేయకపోతే మోసపోతే ఆత్మలు నశించిపోతాయి. ఆత్మలు నశించిపోతే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం. ఈ సమయం దేవుని వాక్య ధ్యానం మన భక్తి జీవితాలకి ఎంతో ఉపయోగం, మన ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలు. గ్రంథంలో ఒక పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాం మనం ఈ రాత్రి వేళ. 66 పుస్తకాలు అయితే ఒక పుస్తకం ధ్యానం చేసాం, ఇంకో పుస్తకం ధ్యానం చేస్తున్నాం. అంటే మనం మనసు పెడితే ఇలాగ ప్రతి నెల ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ పోతే చక్కగా గ్రంథంలోని అన్ని పుస్తకాలు కూడా మనం నేర్చుకోగలుగుతాం. నా బంధకాల్లో ఉన్నారు మీరు. అది బాధలాడపడుతున్నా లేరా వదిలేస్తుంటారు కొన్నిసార్లు సంఘం. కానీ పిలిపిలు అలా చేయలేదు. 7వ వచనంలో, నా బంధకమును ఎందును నేను స్వార్థ పక్షమును వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును. చూసారా, స్వార్థ పక్షాన వాదన. స్వార్థ పక్షాన ఏం జరిగిందట? వాదన. దేవుని పిల్లలు వాదించుకోవచ్చా అంటారు. పౌలు ఏం చేశాడట? స్వార్థ కొరకు ఏం చేశాడట? ఆయన వాదించాడట. అంతకుముందు ఆయన వాదించిన వాదన వేరు. ఏ వాదించాడు? అసలు యేసు ప్రభుని నమ్మొద్దు, అసలు యేసు ప్రభు అనే పేరు ఎత్తొద్దు, ఎత్తారా చచ్చారే అన్నాడు. కంకణం కట్టుకున్నాడు, కత్తి చేత పట్టుకున్నాడు, అధికారులు ఇచ్చినటువంటి చేతి ఆ అధికార ప్రతులు పట్టుకున్నాడు. ఇంకా అధికారం లభించేసింది. పరిగెట్టాడు దమస్కు మార్గానికి. భయంకరంగా హింసించాడు. తిమోతికి రాస్తున్న పత్రికలో తన గురించి తను చెప్పుకుంటున్నాడు. 1 తిమోతి పత్రిక 1:12 పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైనటువంటి నన్ను. సంఘానికి హింస కలుగు చేశాడు, హాని కలుగు చేశాడు, దూషించాడు క్రైస్తవుల్ని. ఎవరు? పౌలు. ఇప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడక మునుపు, అవిశ్వాస జీవితం మారక మునుపు, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియక మునుపు, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడక మునుపు ఎవరైనా అలాగే ఉంటారు. కానీ ఒక్కసారి ప్రభు యొక్క నామాన్ని రుచి చూస్తే తెలుస్తుంది. మాటలు చదువుకుందాం. ఇక్కడే ఉన్నాం మనం. ఇంకా నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమును వాదించుట యందును. వాదించి ఏం చేశాడట పౌలు? స్వార్థను స్థిరపరిచాడట. వాదించి ఏం చేశాడట అండి? స్థిరపరిచాడట. స్వార్థను స్థిరపరచడం అనేది గొప్ప ధన్యత. ఈ వల్లూరు గ్రామంలో ఈ స్వార్థ ప్రకటనల ద్వారా, ఈ మైక్ శబ్ద యంత్రము ద్వారా, ఇలాగ తరచూ జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా, కనీసం ఈ కుటుంబ సభ్యుల ద్వారా ఒక్క పాపి రక్షణ పొందినా కూడా అది ఎంతో గొప్ప ధన్యత. మాట్లాడుకుందాం, ముందుకు వెళ్దాం. మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారైనారు. వేరుగా ఉన్నారా సంఘం? వేరుగా ఉన్నారండి. ఎలా ఉన్నారట? పాలువారై ఉన్నారట. ఏమై ఉన్నారు? ఏకమైనారు. ఎవరితో? పౌలుతో. ముందుకు వెళ్దాం. గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ పెట్టుకున్నాడట? వాళ్ళని ఎక్కడ ఉంచుకున్నాడట? అంటే పౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళని అభినందిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అభినందిస్తున్నాడు. నిజమే, కొన్నిసార్లు సంఘాల్లో సేవకునికి తోడుగా ఉండి నడిచేవాళ్ళు ఉంటారు. అయ్యో మా సేవకుడు తిన్నాడో లేదో అని చూసేవాళ్ళు ఉంటారు. ఏదైనా వండుకుంటే వెంటనే సేవకునికి పరిగెత్తి పట్టుకొచ్చేవాళ్ళు ఉంటారు. ఈ పిలిపి పట్టణంలో ఉన్నటువంటి సంఘం పౌలు గారితో పాటు కలిసి ప్రయాణం చేయటానికి, స్వార్థ పక్షంలో వాదించడానికి,
సువార్తను స్థిరపరిచే విషయంలో ఆయనతో పాటు ఆయన చేతిలో చేయి వేశారట ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం. చదువుదాం, ముందుకు వెళ్దాం. ఇందుచేత మిమ్మల్ని అందరినీ కూర్చి ఇలాగ భావించడం నాకు ధర్మమే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరి మనసులో చోటు సంపాదించుకున్నారు? పౌలు గారి మనసులో చోటు సంపాదించుకున్నారు. పౌలు అందరినీ మనసులో పెట్టుకోలేదు. రామపత్రికలో అందరికీ వందనాలు 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 అని చెప్పేసాడు 16 అధ్యాయంలో. కానీ కొందరిని మాత్రమే మనసులో పెట్టుకున్నాడు. విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి అని తిమోతిని మనసులో పెట్టుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు తీతు అని తీతును మనసులో పెట్టుకున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడినటువంటి ప్రభువును మనసులో పెట్టుకున్నాడు. తనకు బోధ చేసినటువంటి అననీయను మనసులో పెట్టుకున్నాడు. ఇంకంతే, ఇంక వేరేవి ఏమి కూడా పౌలు మనసులో పెట్టుకున్నాడు. కనుక ఒకరి మనసులో మనం చోటు సంపాదించడం అనేది చాలా కష్టం. ఒక్కసారి మనసు ఇరిగిపోతే మరలా తిరిగి ఈ సంఘం పౌలు గారి విషయంలో, సువార్త విషయంలో, వాదించడం విషయంలో వెనకబడి ఉన్నారు. ఈనాడు మీరు సువార్త విషయంలో వాదన వస్తే ఉంటారా? ఆనాడు ఫిలిప్పీ సంఘం ఉంది, మీరు ఉంటారా? ఉండగలరా? ఉండగలిగే విశ్వాసం మనకుందా? ఆలోచన చేద్దాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. 9వ వచనం నుంచి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వారైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. సహోదరులారా, కట్టుని చేద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకుని కోరుచున్నాను. అసలు ఈ శ్రమలు వచ్చాయంటే ఎందుకు వచ్చాయట? అసలు సువార్త ఇంకా ఎక్కువగా నేను ప్రకటించడానికి నాకు ఈ శ్రమలు వచ్చాయి. కొన్నిసార్లు క్రైస్తవులు అనే వారు శ్రమలు రాకూడదు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు పాపం. అప్పుడప్పుడు ఈనాడు సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే, కొంతమంది అప్పుడే హాస్పిటల్ ప్రారంభించిన వాళ్ళు ఉంటారు. పాంప్లెట్లు వేసి ఒక ఆటో మీద తిరుగుతూ ఉంటారు. ఎవరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. గుండె జబ్బుల, మెదడు వాప, కాళ్ళు వాప, కీళ్ళ నొప్పుల, మెడ నొప్పుల అని ఆ పత్రికలు ఉంటాయి. ఈనాడు క్రైస్తవులకు కూడా అది అర్థం కాక బాధల, బలహీనతల, పిల్లలు పుట్టలేదా, నీకు జ్వరం తగ్గలేదా, పిప్పని నొప్పి వచ్చేస్తుందా, రండి అయ్యగారు నూనె ప్రార్థన చేస్తారని పత్రికలు పంచుకో. ఎంత సిగ్గు చెట్టు! సిగ్గు చెట్టు కదా అది. దేవుడి నామానికి ఏంటది? పౌలు అలా చేశాడా? అలా చేస్తే పౌలు సరసాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇంకా వాళ్ళే వచ్చాయి, ఎంత పెద్ద అయ్యగారని నీ పౌలు గారు దండం పెట్టి పాలాభిషేకం చేసేది. అక్కడ పాల్గొలు ఎవరు ఉన్నాడు? భీమ. అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. నిజమైన క్రైస్తవులు క్రీస్తునే వెంబడిస్తారు తప్ప మా అయ్యగారు అని చెప్తా అంత వద్దు. నేనైనా నా మాట అయినా నమ్మొద్దు. తిమోతిని నేను ఈ రాత్రి చెప్పినంత మాత్రం నా మాట నమ్మొద్దు. ఆ విషయంలో బెరయా సంఘం చాలా గొప్పవాడు, ధన్యులు. వాడు ఎంత ధన్యులనంటే, పౌలు శీలంటే సామాన్యమైన బోధకులు కాదు. వాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అనేకమైన అద్భుతాలు జరిగించి, అనేకమైన ప్రాంతాల్లో రాళ్ళు రప్పలతో కొట్టబడి, అనేకమైన అవమానాలు, నిందలు భరించి, ఏమండి సువార్త ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా సత్యం ఎరిగినటువంటి సంఘముగా బెరయా క్రైస్తవులు పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవు అని. ఈరోజు రాత్రి తిమోతి మాట్లాడేట ఆయన ఉంటే కరెక్ట్గా ఏనొద్దు, గ్రంథాన్ని మాత్రమే చూడండి. నా మాట కూడా చూడద్దు, నన్ను కూడా నమ్మొద్దు. నేను నీలాంటి మనిషినే. బాధ వస్తే నువ్వు ఏడుస్తావు, నేను ఏడుస్తాను. కానీ నీకు నాకు ఆదరణ ఇచ్చేవాడు, నిన్ను నన్ను రక్షించిన వాడు పరలోక తండ్రి అయిన దేవుడు. కనుక ఆయన మాటలు ఎలా ఉన్నాయో అనేది మాత్రం మనం చూడాలి. అభినందిస్తున్నాడు వాళ్ళని, మీరు నాతో ఉన్నారు. సువార్త ప్రకటించే విషయంలో సేవకులతో సంఘము కలిసి ప్రయాణం చేయాలి.
బాక్సులు సేవకుడు మోసుకోవడం ఏంటి? బుద్ధిహీనత కాకపోతే. మందిరాలు చర్చి బిల్డింగ్లు సేవకులు తుడుచుకోవడం ఏంటి? బుద్ధిహీనత కాకపోతే. సంఘంలో నీ పాత్ర ఏది? ఫిలిప్పీ పట్టణంలో అయితే వాదించడంలో కూడా నిలబడ్డారంట వాళ్ళు. నా ఇబ్బంది ఎందు, నా శ్రమ అంతటి ఎందు మీరు నాకు ఉన్నారు అంటున్నాడు. ఇది నేను ఇది ముగించవలసినటువంటి పాఠం కాదు. ఇది ముగించవలసినటువంటి పాఠం కాదు. 4 అధ్యాయం 40 నిమిషాల్లో చెప్పేటువంటి పాఠం కాదు ఇది. ముందే చెప్పాను మీకు, నేను చెప్పుకోవాలనుకుంటే 40 వారాలు చెప్పుకోవచ్చు, 40 నెలలు చెప్పుకోవచ్చు అని చెప్పాను. అంత ప్రాముఖ్యమైనటువంటి సంగతులతో కూడినటువంటి పత్రిక ఇది. ముందుకు వెళ్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైన. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకునేది. వాట్ ఎ గ్రేట్ వర్డ్! ఎంత అద్భుతమైన మాట. లేరండి, మా అయ్యగారు జైల్లో ఉన్నారు, మీ సంఘంలోకి వచ్చేమా, పోనీ ఆ పట్టణంలోకి వెళ్ళిపోదామా, ఈ పట్టణంలోకి వెళ్ళిపోదని జంపింగ్ చేయలేదు, మానేలేదు, వదులుకోలేదు. వాళ్ళు ఆరాధన విడిచిపెట్టలేదు, వారు సువార్త. కారణం ఏంటంటే వారు హత్తుకున్నది పౌలుని కాదు, ప్రభువుని. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు హత్తుకున్నది ఎవరిని? ప్రభువుని, పౌలుని కాదు. కనుక పౌలు అయితే దూరంగా ఉన్నాడు, కానీ ప్రభు అయితే వారికి దగ్గరగానే ఉన్నాడు. అందుని బట్టి వారు అనుకున్నారట, ఒకరికి విశ్వాసంతో విశేష ధైర్యం తెచ్చుకున్నాడట ఒక ఆయన. ఏం చేద్దామని? దేవుని వాక్యమును బోధిద్దామని. పౌలు చెరసాల్లో ఉన్నాడు, సంఘంలో నేను వాక్యాన్ని బోధిస్తాను అని విశేష ధైర్యం తెచ్చుకున్నారట. సంఘంలో అటువంటి జ్ఞానం కలిగినటువంటి సోదరులు లేవాలి. 2 సంవత్సరాల ఆరాధనకు వస్తున్న పాటలు పాడడం, నడిపించడం రాని సోదరులుగా ఉండకూడదు. కొన్నిసార్లు ప్రార్థన చేయండి, పళ్ళుకులు ఇస్తారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఏదో పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు కూర్చోబెట్టినట్టు ప్రార్థన చేస్తారంటే మీరు చేసింది సిగ్గుపడుతూ ఉంటారు. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి సోదరులు, వాక్యం చదవటం నేర్చుకోవాలి సోదరులు, వాక్యం చెప్పడం కూడా నేర్చుకోవాలి సోదరులు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు విషయం. 14వ వచనంలో, మరియు సహోదరుని వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు, దేవుని వాక్యం బోధించడానికి ఏం తెచ్చుకున్నారట? వాళ్ళు మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారట. మన బోధకుడు దూరంగా ఉన్నాడు కనుక పౌలు లేడు కాబట్టి మనల్ని అడిగేవాళ్ళు లేడులే, పౌలు లేడు కాబట్టి మనం ప్రశ్నించేవాళ్ళు లేడులే, పౌలు దూరంగా ఉన్నాడు కాబట్టి మనకి అంత పెద్ద ఇబ్బంది లేదని అనుకోలేదు వాళ్ళు. ఎప్పుడైనా చూడండి, సేవకులు ఉంటే ఒకలా ఉంటారు, సేవకులు లేకపోతే ఒకలా ఉంటారు. కానీ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం అలాంటి వారు కాదు. చదువుతాం. బోధించుటకు మరీ విశేష ధైర్యం తెచ్చుకునేది కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. అయిననేమి నిశ చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందును సంతోషించును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, చావు మూలముగా నేను సరే, క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడునని. ఎంత గొప్ప అద్భుతమైన మాట మాట్లాడాడు. నేను బ్రతికినా సరే, చనిపోయినా సరే,
గలతీ పత్రిక 2:19-23-22 వచనాలు మనం చదువుకుంటే, కాగా నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాను. నేను క్రీస్తుకు సిలువ వేయబడ్డాను, క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను. అసలు ఒక వ్యక్తి ఎప్పుడైనా తన చావు కొరకు మాట్లాడుకుంటానికి ఇష్టపడతాడా? పౌలు గారి యొక్క గొప్పతనం తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడైనా నువ్వు చేస్తావు, నేను చంపే అంతేనే భయపడిపోతూ ఉంటావు, కాపాడిపోతూ ఉంటావు. చావు అనేటప్పటికీ చాలా వేదన చెందుతూ ఉంటాం. ఒక ఆయన తన చావు కొరకే తను మాట్లాడుకుంటున్నాడు పౌలు గారు. బంధకాలు ఉన్నటువంటి పౌలు గారు, నేను చావు మూలముగానైనా సరే క్రీస్తుని కనపరుస్తాను అంటున్నాడు. బ్రతు మూలముగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నేను ఎవరిని కనపరచడానికి ఉన్నాను? క్రీస్తుని కనపరచడానికి ఉన్నాను. అది విశ్వాస జీవితం అంటే. బాధల్లో ఉన్నప్పుడు దేవుడు లేడు, ఎవరు లేడు అని, సుఖాల్లో ఉన్నప్పుడు ఒక కేజీ మిక్చర్ తెచ్చి పనిచేసి దేవుడు గొప్పవాడని చెప్పడం కాదు. కష్టాల్లో, సుఖాల్లో, నిందల్లో, బాధల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నిజమైన విశ్వాసి ఇప్పుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఆదరించడానికి వచ్చారు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, నలుగురు వచ్చారు యోగు దగ్గరికి. ఆదరించారా? ఆదరణ కలిగించారా? సూటిపోటి మాటలతో ఇంకా బాధపరిచారు, కానీ వారి మాటలు యోగుకు ఆదరణ ఇవ్వలేదు. కొన్ని స్నేహితులు పక్కన పెట్టేశాయి. ఇంట్లో భార్య, నీ భార్యే, నీ ఆస్తంతరికి వారసురాలే, నీ ఇంటికి యజమానురాలే, భర్త క్షేమం కోరాలే, కానీ ఏమంటుంది? దేవుని దూషించి నువ్వు మరణం కాదు. అప్పటికి యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని కోల్పోయిన యోబు నిబ్బరం కలిగిన వాడే ఉన్నాడు. తన నోటి మాట వలన నువ్వు పాపము చేయలేదు. నోటి మాట వలన కూడా ఏం చేయలేదట? పాపము. బ్రతకమంటే దేవునికి అలా ఘనత ఇచ్చేటట్టుగా బ్రతకాలి మనం. పౌలు చూడండి, బ్రతికు మూలముగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నేను ఎవరిని కనపరచడానికి ఉన్నాను? ఇక్కడ నేను క్రీస్తుని కనపరచుతాను. మొన్న ఒక సంఘానికి వెళ్ళాను నేను, అది పెంతుకోస్తు సంఘం. వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి పాటలు పాడిన వాళ్ళకి బాగా పాడాడు, చప్పట్లు కొట్టున్నాను, అన్ని కనపరిచేస్తున్నాడు. వాద్యాలు బాగా పెట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టున్నాయి. ఎవరిని కనపరచాలి మన సంఘంలో? పైన ఉన్న దేవుని తప్ప, మన రక్షకుడిని క్రీస్తుని తప్ప, మన ఆత్మలు నిరంతరము పరిశుద్ధంగా ఉండడానికి మనలో ఉండి సహాయపడుతున్న పరిశుద్ధాత్మ దేవుని తప్ప మనం మరొకరు ఎవరిని, ఏ మానవుని నరమాత్రుని కనపరచడానికి వీలు లేదు. పౌలు అంటున్నాడు, బ్రతుకు మూలముగా క్రీస్తు కనపరచబడతాం. ఇదో పెద్ద పాఠం ఇది. నీ బ్రతుకు మూలముగా క్రీస్తు కనపరచబడ్డా? ఎంతకాలం బ్రతుకు సంఘంలోకి వచ్చి? ఎంతకాలం అయింది బాప్తిస్మం పొంది? గణపరిచావా క్రీస్తుని? క్రీస్తుని ఎలా గణపరచాలో నీకు అర్థమైందా? క్రీస్తుని గణపరచడం అంటే ఏసరత్వమేజేవి, ఏసయానికి స్తోత్రం అంటే కాదు. అది క్రీస్తుని గణపరచడం కాదు. క్రీస్తుని గణపరచడం అంటే ఆయన రక్షకునిగా నువ్వు అంగీకరించటం, ఆయన రక్షకుడని అనేకులకు నువ్వు ప్రకటన చేయటం. పౌలు అదే కదా చేశాడు. ఆయన రక్షకుడని తెలుసుకున్నాడు, రక్షణ పొందాడు. ఆయనే రక్షకుడని అనేకులకు ప్రకటిస్తున్నాడు. అంతే, వెరీ సింపుల్. బల్ల గట్టిగా దించారు అయ్యారు. రైట్, ఈ బల్ల ఎట్టిపోనమ్మా బండి కట్టుకుని రైట్. వాక్యంలోకి వెళ్దాం. నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను. చూడండి, పిలిపి సంఘం కూడా ఏం చేస్తున్నారు పౌలు గారి కొరకు? ముందు ఆయన ప్రార్థన చేశారని చెప్తున్నాడు, ఇప్పుడు తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే కళ్ళు కాపాడినప్పుడు,
పళ్ళు ఊడిపోయినప్పుడు, కర్ర చేతికి వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చి మంచమే పడిపోయినప్పుడు, ఎవరు సాయం చేసేవాళ్ళు లేనప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, బట్టలు లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు ఏడుస్తా ప్రార్థన చేస్తాం. ప్రభువా నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడాలి. ఆయన చూసి నేను బాగు చేశాక అన్నీ ఇచ్చాక ఇంకా దేవుడి దగ్గరికే రా. ముందేమో పౌలు గారు అంటున్నాడు, మీ కొరకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అదే పౌలు గారి కొరకు అదే అంత మూర్ఖత్వం ఉంటే అలాగా అంటారు చాలా మంది. పౌలు మూర్ఖత్వంగా వెళ్ళలేదు, సత్యం కొరకు వెళ్ళాడు. అక్కడ చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన చూడండి, 14 వచనం చూడండి, 14 వచనం చూడండి. మరియు సహోదరుని వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం. పౌలు జైల్లోకి వెళ్ళడం ద్వారా కొంతమంది బయట ఏమి అయ్యారట, స్థిర విశ్వాసులు అయ్యారట. పైన 12 వచనం చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలటకే సమకూడినని. ఆ వచ్చినవి కూడా ఎందుకు వచ్చినాయి అంటే సువార్త మరీ ఎక్కువగా జరగడానికి, బయట ఉన్న సహోదరులు ఇంకా ఎక్కువగా స్థిరపడడానికి. చూసారా, ఒక్కొక్క మాట చెప్పుకుంటేనే ఎంత అద్భుతంగా మనం నేర్చుకుంటున్నాం ఈ రాత్రి వేళ. మరి ఎప్పుడు మన జీవితాల్లో క్రీస్తుని కనపరిచామా? మనం క్రీస్తుని కనపరచడం ఎలాగో మనం తెలుసుకున్నామా? క్రీస్తుని కనపరచడం అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, పాపుల రక్షకుడని, పాపులు రక్షించుటకే క్రీస్తు యేసు లోకానికి వచ్చానని, ఆ మాట నమ్మదగినదని, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని ఆ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిని నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన సంఘంలోనికి నువ్వు చేర్చబడి నమ్మకంగా, పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా, పాపం లేని వారంగా, పాపం అంటించుకోని వారంగా, ఈ లోక సంబంధమైన పాపానికి దూరంగా మనం బ్రతికితేనే మనం క్రీస్తు యేసు ప్రభుని కనపరచగలం. ఈ తెల్ల బల్బే దాని చుట్టూ నల్ల పెయింట్ వేసేసాం అనుకోండి, ఇంత కాంతి ఈ లోకంలో కలిసిపోయామనుకోండి, మన ద్వారా క్రీస్తు కనపరచబడతాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య. ముందుకు వెళ్దాం, సమయం అయిపోతుంది కదా, ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను నేను చదువుతాను తల్లి, మీరు అందరూ చూడండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఇందాక చెప్పానే, ఏ వ్యక్తి చావు కొరకు మాట్లాడుకుంటాడు? ఏమంటున్నాడు పౌలు గారు? నేను వెడలిపోయి అంటే ఈ శరీరాన్ని వదిలేసి ఎవరితో ఉండాలని ఆశంక? క్రీస్తుతో కూడా ఉండవాలని మిగులా ఆశపడుతుంది. ఎంత మనసుకి ఎంత సంతోషంగా ఉన్నాయి ఈ మాటలు. క్రీస్తుతో కూడా ఉండడం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక ఆయన మీరు చూడనప్పుడు, మీకు ఎంతో ఉపకారం చేసినప్పుడు, అబ్బా ఆయన ఎంతో మేలు చేశాడు, ఒక్కసారి ఆయన చూడాలని ఉంది అని అనుకున్నారా? అలాంటి వ్యక్తిని చూడాలి అని మన మనసు ఆరాటపడుతుందే. మేలు చేసిన వ్యక్తినే చూడాలని అనుకుంటే, మన శరీర ప్రాణాత్మలకు కారకుడు, ఈ సృష్టి నిర్మాణానికి ఆధారభూతుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, ఈ లోకానికి వచ్చి ఆయన నడిచి, జీవించి, మరణించి, సమాజంపై తిరిగి లేచిన వాడు. ఎప్పుడైనా మీకు యేసు ప్రభుని చూడాలనుకున్నారా? మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడుతున్నారా? ప్రియులారా, మన ప్రభుని చూస్తాం. ఎప్పుడైనా మీరు యేసు ప్రభుని చూడాలని అనుకున్నారా? చూడాలని అనుకుంటే కళ్ళు మూసుకుని గదిలోకి వెళ్ళిపోతే నీకు అలా వచ్చేసి ఇలాగని చెయ్యిపోయాడు. కానీ ఒకే ఒకటి, ప్రియుడైన యోహాను పద్మాసు దీపంలో
పరవాసి ఉన్నప్పుడు చూశాడట ఆ దర్శన భాగ్యం. ఇప్పుడు మనమందరం కూడా ఏమని ప్రార్థన చేయాలంటే ఆ ప్రభువును చూడగలిగేటువంటి నేత్రాలు. చూడగలమా నిజంగా ఆ ప్రభువుని? ఆలోచన చేయండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నాం మనం అందరం విన్నాం ఆయన గురించి. ఆయన వచ్చాడట, చనిపోయాడట, సమాధి చేయబడ్డాడట, తిరిగి వెళ్ళిపోయాడట, సంఘానికి శిరస్సు ఆయనేనట. మరలా కొంతకాలం తర్వాత తీర్పు దినం అయిపోయిన మరుక్షణమే మనం ఆయన్ని చూడగలుగుతాం. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మనం చూస్తామండి. మన కొరకు ఈ లోకంలో జీవించి అనేక శ్రమలు అనుభవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తాం, మనం చూడగలుగుతాం. ఆ ప్రభువును చూడడానికి అపేక్షిస్తున్నాడట పౌలు గారు. మిగులు ఆశపడుతున్నాను అంటున్నాడు. నేను వెడలిపోవాలనుకో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను త్వరగా వెడలిపోవాలనుకుంటున్నాను. ఏ భక్తులు అనుకుంటాడు నేను త్వరగా చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి? మంచాన్ని పడిన ముసలాములు సహా ప్రార్థన చేయండి అయ్య గారు లేచి నడాలని అంటారు. కానీ పౌలు గారు నేను వెడలిపోయి ప్రభువుతో ఉండాలనుకుంటున్నాను. అటువంటి ఆశ, తృష్ణ, అటువంటి ఆలోచన ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి సంఘస్థునికి, ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి కలిగి ఉండవలసినటువంటి తుది నిర్ణయం జీవితంలో. అందుకే కదా మనం ఉన్నాం. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? ప్రభువుని చూడడానికే కదా, పరలోకం చేరడానికే కదా. అసలు ప్రభువే లేకపోతే, పరలోకమే లేకపోతే, ఆ భాగ్యమే లేకపోతే మన భక్తి వ్యర్థమే కదా. పౌలు గొప్ప నిర్ణయాలు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన 20వ వచనంలో, నేను మిగిలి అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను క్రీస్తు యేసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించడం నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు నచ్చయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియదు. ఏమంటున్నాడు? నేను జైల్లోంచి బయటకు వస్తాను, వచ్చి మరలా మీతో పాటు కలిసి ఉంటాను. అలా ఉండటం వలన దేవుడు మీకు నాకు ఏమనుగ్రహిస్తారని చెప్తున్నాడు అక్కడ చూడండి. మీకున్న అతిశయము అధికమవుతుంది, మీరు విశ్వాసమందు అభివృద్ధి పొందుతారు, ఆనందం పొందుతారు. దేవుని వాక్యాన్ని అధికంగా ప్రకటించే బోధకుడు మనతో ఉంటే మన విశ్వాసమందు అభివృద్ధి పొందుతాం. మనం ఏం పొందుకుంటామంటే విశ్వాసమందు అభివృద్ధి పొందుకుంటాం. ప్రేమ సంపాదించుకుంటాం, నీతి సంపాదించుకుంటాం. కొంచెం ముందుకు వెళదాం సమయాన్ని బట్టి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక. ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరద్దు. ఎదిరించేవారు ఉంటారు. మోషేని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తు ప్రభుని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, పౌలుని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు. ఎదిరించే వారికి బెదరద్దు అంటున్నాడు. ఎదిరించే అవసరం ఎవరికి ఉందేనంటే సత్య సంబంధులకు కాదు, అసత్య సంబంధులకే ఉంది. కనుక సత్య సంబంధులు ఏం చేయకూడదంటే ఎదిరించే వారికి బెదరకూడదు. అలా బెదిరిపోతే పౌలు వెంటనే ఎప్పుడైతే శిష్యులు వచ్చి ఒరేయ్ నువ్వు మా పార్టీ కాదు అన్నారో, నువ్వు మా గుంపులో వాడు కాదన్నారో, పౌలు వెంటనే వెళ్ళిపోయాడు.
కాపుగించుకున్నాడు, చిన్నబుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంత్యోక్యకి వెళ్ళిపోయాడు. ఎవరు? పౌలు. నన్ను నమ్మట్లేదు వాళ్ళు. ప్రభు పిలిచాడంటే నమ్మట్లేదు. నేను రక్షణ పొందానంటే నమ్మట్లేదు. నేను సువార్తను అంగీకరించానంటే నమ్మట్లేదు. ఇంకెందుకు వాళ్ళు నమ్మనప్పుడు అని చాలా నిరాశతో వెళ్ళిపోయాడు పౌలు గారు. అయితే బర్నబా ఎంత గొప్ప స్నేహం అండి. దైవ సంబంధం ఎంత గొప్పదో మీకు తెలుసా? ఈ రాత్రి మనం ఎలా కూర్చున్నాము, ఈ సహోదర బాంధవ్యం, ఈ ప్రేమ, ఈ అనురాగం, ఆప్యాయత, భూమి మీద ఎంత డబ్బు పెట్టినా కొనలేనటువంటి బంధం ఇది, క్రీస్తు బంధం. బర్నబా అతన్ని మరలా తిరిగి చేర్చుకుని సహోదరులకు తోడుకొని వెళ్ళి, ఇతడును మనలాంటి వాడే, ఇతడు కూడా రక్షింపబడిన వాడే, ఇతడు కూడా క్రీస్తు ప్రత్యక్షత చూసిన వాడే అని అతన్ని ధైర్యపరిచి రుజువులు చూపించి బర్నబా పౌలును బలపరిచాడు. ఇంకా ఎప్పుడైతే బలం పొందుకున్నాడో ఆ బలపరచబడమే అదే నిరాశ. ఇంకా అప్పటి నుండి పౌలు ఇంకెప్పుడు కూడా నిరాశ చెందలేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎదిరించే వారికి ఏ క్షణాన్న కూడా పౌలు బెదరలేదు. కారణం ఏంటంటే తన ఆస్తి గురించా, తన ఉద్యోగం గురించా, తన వ్యాపారం గురించా, దేని గురించి? క్రీస్తు ప్రభు గురించి. క్రీస్తు ప్రభు విషయంలో ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో, సత్యాన్ని తెలుసుకున్నటువంటి పౌలు ఇక ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేదు. మొదట అబద్ధాన్ని ఎంత గట్టిగా నమ్మాడో తర్వాత సత్యాన్ని కూడా అంత గట్టిగా నమ్మాడు. ఇంకా ఆ సత్యం కొరకు అసత్య సంబంధులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరితో పోరాడాడు, వ్యాజ్యమాడాడు. అంతే తప్ప ఎదిరించే వారికి బెదిరిపోలేదు. బెదరని వాడు క్రైస్తవుడు అంటే, సత్యం కొరకు నిలబడేవాడు క్రైస్తవుడు అంటే. సంఘంలో అలాంటి వారు కావాలి. బెదిరిపోకూడదు. మా వాళ్ళు ఎక్కువసేపు చెప్తే రండి, మా వాళ్ళు మీటింగ్లు వెళ్తే రారండి, ఇవన్నీ ఏమంటే పిరికోరు బెదిరిపోయేవాళ్ళు జరిగించే పనులు. కానీ స్వార్థ పక్షమున ధైర్యంగా నిలబడి పోరాటానికి సిద్ధపడి అపవాద అగ్ని బాణాలన్నింటినీ కూడా ఆర్పివేయటకు శక్తిమంతులుగా ఉన్నట్లు మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే మనం చాలా సంసిద్ధులుగా ఉంటాం, ఎదిరించగలుగుతాం, ముందుకు వెళ్దాం. అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, నీకు బెదిరిపోయావా? బెదిరిపోతే నీకేంటి? బెదరలేదు, ధైర్యంగా ఉన్నావా? అయితే నీకేంటి? రక్షణ. పౌలు గారు చూసారా ఎంత ఆలోచనతో రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని, ఎంత జ్ఞానంతో రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని. 29వ వచనంలో ఎలా అనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము. ఏంటంటే అది పోరాటం. పౌలు గారు ఏం చేస్తున్నాడు సువార్త కొరకు? పోరాటం. ఆకలి దప్పుల కొరకు కాదు ఈ పోరాటం. ఉదయాన్నే లేవగానే ఎలా బ్రతకాలని పని కొరకు వెతుక్కునే కాదు ఈ పోరాటం. ఏమీ లేనప్పుడు ఎలా జీవించాలనేది కాదు ఈ ఆరాటం, ఈ పోరాటం. ఒకటే పోరాటం, ఒకటే తృష్ణ, ఒకటే ఆలోచన. ఏంటంటే ఎలాగునైనా నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గరికి నేను వెళ్ళాలి, క్రీస్తు ప్రభు యొక్క సువాసన పరిమళాన్ని వెదజల్లాలి, వారిని అన్యజనులను క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా వారిని నేను నడిపించాలి. అదే పోరాటంగా పెట్టుకున్నాడు. ఎప్పుడు ఒక వ్యక్తి ఏదైతే పోరాటంగా పెట్టుకుంటాడో ఆ ఒక్కదాని అనే గురి పెట్టినప్పుడు ఖచ్చితంగా హీ విల్ బి సక్సెస్ఫుల్. ఖచ్చితంగా అతను విజయం సాధిస్తాడు. అందుకే పౌలు అదే పోరాటంతో ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 చెప్తాడు, మంచి పోరాటము పోరాడితిని. ఆ పోరాటం చెడ్డ పోరాటం కాదు. ఓ క్రైస్తవుడా, నీ పోరాటం చెడ్డ పోరాటం కాదు. ఓ సంఘమా, మీరు చేస్తున్న ఇప్పుడు ఈ పోరాటం, ఈ ప్రయాస చెడ్డది కాదు, మంచిది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని. He will not stop in the middle of his running.
అతడు మధ్యలో తన ప్రయాణాన్ని ఆపేసిన వాడు కాదు. బాప్తిసం పొందుతారు, మధ్యలో ఆగిపోతారు. బాప్తిసం పొందుతారు, మధ్యలో వెనుదిరుగుతారు. బాప్తిసం పొందుతారు, మధ్యలో సన్నిధికి దూరం అయిపోతారు. బాప్తిసం పొందుతారు, మధ్యలో మరలో తాగేస్తుంటారు. బాప్తిసం పొందుతారు, మధ్యలో మరలా దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారు. రెండు నావల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అటు అంటారు, ఇటు అంటారు, కుదరదు. ఒకే దాని అందు క్రీస్తు అనే బండపై, క్రీస్తు అనే పునాదిపై నీవు సజీవమైనటువంటి రాయిగా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మనం కట్టబడాలి. పరిశుద్ధతతోను, నీతితోను, భక్తితోను, యథార్థతతోను క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డామని అంటే క్రీస్తు ప్రభు రక్తం ఎంత పరిశుద్ధమైనదో పేతురు మొదటి పత్రిక 1:16-18 చెప్తాడు. అమూల్యమును, నిష్కలంకమును, నిర్దోషమునైనటువంటి క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితేనని, విమోచింపబడితేనని మీరు ఎరుగరా అంటే. అమూల్యమైన రక్తంలో కడగబడిన వాడు ఎవరు? అమూల్యమైన వారు. పవిత్రమైన రక్తంలో కడగబడిన వారు ఎవరు? పవిత్రమైన వారు. కనుక క్రైస్తవులు అలాగా తన జీవితాన్ని కొనసాగించాలి. 30వ వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే కేవలం ఆశీర్వాదాలు అనుకోకండి, శ్రమ. ఈ లోకంలో చాలా మంది ఈ మాట ప్రకటించరు. అసలే పౌలు చెరసాల్లో ఉన్నాడు, అవునండి. ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మీరు మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారంటే ధైర్యం చెప్పాలంటారు, అంతేనా? కానీ ఇక్కడేమంటే లోపల ఉన్నటువంటి ఆయన బయట ఉన్నటువంటి వారికి ఏం చెప్తున్నాడు? ఇందులో రివర్స్ అనమాట. అసలు వెళ్ళి పౌరుకి ధైర్యం చెప్పాలి, అవునండి. అసలు బయట ఉన్నటువంటి సంఘం వెళ్ళి పౌలు గారికి ధైర్యంగా ఉండి, పౌలా దేవుడు మేం చేస్తాడని వాళ్ళు ధైర్యం చెప్పాలి. కానీ పౌలే సంఘానికి ధైర్యం చెబుతూ పత్రికలు రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘానికి చెప్తున్నాడు ఆయన, శ్రమ పడండి. శ్రమ పడటం అనుగ్రహించబడిందట. శ్రమ పడటం ఏం చేయబడిందట? అనుగ్రహించబడిందట. ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి అనుకుంటారు తప్ప చాలా మంది శ్రమ పడటం కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. అది మనం క్రైస్తవులుగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాం మనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులు అన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావంగా ఉండి ఒక్కదాని మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఇక్కడ ఒకటి అధ్యాయం చెప్పాడు కదా, కొందరు కలహ బుద్ధితో, కొందరు అయిష్టంతో, కొందరు కక్షతో, కొందరు మిషతో ఉన్నారు. అంటే ప్రకటిస్తున్నారు కానీ ఒకే రకంగా ప్రకటించటం లేదు. ఉన్నారు కానీ ఒకే రకంగా లేదు. మాట్లాడుతున్నారు కానీ ఒకే రకంగా మాట్లాడటం లేదు. చాలా మంది అంటారు, ఫిలిప్పీ పత్రిక చదివిన బోధకులు ఫిలిప్పీ సంఘాన్ని అభినందించాడు కానీ ఫిలిప్పీ సంఘాన్ని ఆయన ఏ మైనస్ లేవంటాడు. ఫిలిప్పీ సంఘంలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. వారు ఏకభావం గలవారిగా లేరు. ఇదే పాయింట్ నోట్ చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 1:10-11 మీలో కొందరు పౌలు వాడను, మీలో కొందరు అపోలో వాడను, మీలో కొందరు కేఫా వాడను, మీలో కొందరు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. పౌలు మీ కొరకు సిలువ వేయబడిన. చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. కాబట్టి సంఘంలో ఏకభావం, ఏకతాత్పర్యం ఉండాలి. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలు అన్నట్టు 4 ఆలోచనలుగా ఉండకూడదు. ఏక నిర్ణయం, ఏక మనసు, ఏకభావం. ఒకవేళ నిర్ణయం తీసుకున్నారు, డిసైడ్ అయ్యారా, మరలా వెనకాల మళ్ళీ సనుకులు ఉండకూడదు. నేను చెప్పాను కానీ ఇలా చేయమని, నేను చెప్పాను కానీ అలా ఉండమని. ఏక నిర్ణయం అయిపోయిన తర్వాత మరలా సనుగులు ఉండకూడదు. ముద్రపడింది ఆమోద ముద్ర, ఏమని ఇలాగ జరిగిద్దామని, మరలా దాని వెనకాల మాట్లాడకూడదు. ఇలాంటి సంశయాలు ఎక్కడ ఉన్నాయని అంటే ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి కొందరు సోదరుల మధ్య ఉన్నాయి, అందరి మధ్య లేవు. చదువుదాం.
3వ వచనంలో కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. అంటే కక్షతో కూడా ఉన్నారు. ఎలా ఉన్నారు? కక్షతో కూడా ఉన్నారు. అలా ఉండక ఒకరికొకడు తనకంటే యోగ్యుడు, నాకంటే వాడు గొప్పవాడు అని చెప్పుకోవాలి. అసలు నా ముందాడు ఎంత అంటే, మాకు గొప్ప బోధకుడు ఉన్నాడు, ఎగరేసేస్తూ ఉంటాడు, కాలర్ ఎగరేసేస్తూ ఉంటాడు, తల ఎగరేసేస్తూ ఉంటాడు, అన్నీ ఎగరేసేస్తూ ఉంటాడు. నేను వాక్యం చెప్తుంది, నీకంటే నీ సహోదరుని గొప్పవాడని. నేను లేకపోతే వాడు లేడు, నేను లేకపోతే ఆడెంత, అది అది కాదు. అది ఏంటంటే గర్వం, హెచ్చింపు, నాశనానికి ముందు గర్వం. కానీ సంఘానికి నేర్పిస్తున్నాడు వినయం, విధేయత నేర్పిస్తున్నాడు, ఏక మనసు నేర్పిస్తున్నాడు. సంఘం కలిగి ఉండవలసినటువంటి ప్రభు యొక్క లక్షణాలు అవి. ప్రభు యొక్క లక్షణాలను ఎందుకు చెప్తున్నానంటే కింద 5వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు యేసును కలిగి నీ మనసు మీరును కలిగి ఉన్నాడు. ఎందుకంటే యోగ్యుని ఎంచుకోవడం కదా, ఎంచుకోవాల్సి వస్తే యేసు ప్రభు కంటే ఎంచుకోవాల్సిన వాడు మరి ఎవడు లేడు భూమి మీద. హెచ్చించుకోవాల్సి వస్తే యేసు ప్రభు కంటే హెచ్చించుకోవాల్సిన వాడు ఇంకెవడు లేడు ఈ భూమి మీద. కానీ ఆయన ఏం చేశాడట, కింద వచనాలు చెప్తాడు, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఆయన తను తాను రిక్తునిగా హెచ్చించుకునే అధికారం లేదా ప్రభుకి? ఉంది. కానీ ఆయన హెచ్చించుకోవచ్చు, కానీ ఆయన అలాగునా హెచ్చించుకోలేదు. పైగా యెషయా గ్రంథంలో అన్నాడు, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుటి అలాగ మౌనంగా ఉండను, ప్రభు ఆయన అలాగునా నోరు తెరవదు. ఏమండి, హెచ్చించుకోలేడా ప్రభు? ఆయనకి లేదా అధికారం? లేదా? కానీ ఆయన హెచ్చించుకున్నాడా? అయితే ఇప్పుడు ఇది ఏంటి మనకి మాదిరి అని చెప్తున్నాడు ఈ ఉత్తరంలో పౌలు గారు. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు మధ్యలోకి? పౌలు తీసుకురాలా. ఎవరైతే సంఘంలో ఒక నేను గొప్ప అనుకుంటున్నారు వారి మధ్యకి ఎవరిని తీసుకొచ్చాడంటే, ఇదిగో నేను ఇంత తగ్గించుకుని సేవ చేస్తున్నానని పౌలుని తీసుకురాలేదు మధ్యలోకి. ఎవరిని తీసుకొచ్చాడు? క్రీస్తుని తీసుకొచ్చాడు. అయ్యా ఇదిగో క్రీస్తు ఇలా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యండి. హెచ్చించుకోవాలనుకుంటే ఆయన మించిన వాడు ఇంకెవడూ లేడు ఈ భూమి మీద. కానీ ఆయనే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తానే వ్యక్తినిగా చేసుకుని మరి ఆయన ఆకారం మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిల మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. యేసు ప్రభు తగ్గించుకున్నాడు, యేసు ప్రభు విధేయత చూపించాడు, యేసు ప్రభు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, యేసు ప్రభు మనుషుని పోలికగా పుట్టాడు, యేసు ప్రభు తగ్గింపు మనసు కలిగి జీవించాడు. అక్కడ ప్రభు లక్షణాలు పౌలు గారు కోట్ చేస్తున్నాడు. ఈ ఉత్తరంలో ప్రభు యొక్క లక్షణాలు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. దేవుని పని చేస్తే వాళ్ళు హెచ్చించుకోకూడదు. ఇది ప్రభు పని. ఆయన నడుముకు రుమాలు కట్టుకుని ఓ పాత్రలో నీళ్లు తీసుకుని చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళు నేను కడుగుతూ పెట్టి అనుకున్నాడు ఆ ప్రభు. జోబులో 1000 రూపాయలు ఉంటే మనం ఆగం. ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనమే అన్నట్టు ఉంటాం. ఎంత ఉంటే లేవనుకోండి అలా చల్లబడిపోతాం. వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు అసహ్యంగా కనబడతారు. వీళ్ళు వీళ్ళని పిలిచింది నేనే, వాళ్ళ కాళ్ళు నేను కడగడాడు అనుకున్నాడు ప్రభు. అనుకున్నాడండి. ఏం చేశాడు? నడుముకు రుమాలు కట్టుకుని ఒక తువాలు తీసుకుని పాత్రను పట్టుకుని నీళ్లు పట్టుకుని వాళ్ళ పాదాలు పెట్టి వాళ్ళ పాదాలు యేసు ప్రభు అంత తగ్గించుకుంటే సహోదరులు ఆయన వెంబడిస్తున్న మనం శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా? ఆయన పైకి లేచి ఆ తుమాలు తీసి పక్కన పెట్టిన తర్వాత నేను మీకు ఏం చేశానో
నేను మీకు ఏం చేశాను నేర్పింది అదే. ఎందుకంటే ఒక వాదం వచ్చేస్తుంది. ఏ వాదం? మీలో ఎవడు గొప్పవాడు అనే వాదం వచ్చేసింది. ఎవడు గొప్పవాడు అని అంటే, అబ్బాయి మీలో ఎవడు కూడా గొప్పవాడు. ఎవడు గొప్పవాడు అంటే తను తగ్గించుకున్నవాడే గొప్పవాడు. అది నేర్పడానికి ఏం చేశాడంటే, ఆ గొప్పవాడైనటువంటి ఆయన, దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయనే శిష్యుల పాదాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆయనే తగ్గించుకుంటే నువ్వు నేనెంత? ఆయనే కాళ్ళు కడిగే స్థాయికి తగ్గిపోతూ జీవితంతో గడిపితే నువ్వు నేనెంత? ఇల్లు కడితే నిలబడం భూమి మీద, జోబీలో డబ్బులు ఉంటే ఉంటాం, ఏంటి అంటాం. అలాంటి అహంకారం కానీ అటువంటి గర్వం కానీ హెచ్చుతగ్గులు కానీ మనం ఉంచుకోవాలి. మరి ఇంకా 2 అధ్యాయం అవ్వలేదు, మనకి ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. ఏం చేద్దామంటారు? ముగించేద్దామా? మీరు నా యొక్క నేను మీ యొక్క జాలిగా చూసుకుంటాను. నాకేమో రోడ్డు గుర్తొస్తుంది, మీకేమో ఊరు గుర్తొస్తుంది. నాకు ఆ రోడ్డు గుర్తొస్తుంది, మీరు ఇంక తినలేదేమో అనుకుంటారు. అయితే పర్లేదు, రైట్ ముందుకు వెళ్దాం. 7వ వచనం, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శివ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్న కారణం చేత దేవుడు ఆయన ఇచ్చించాడని చెప్తున్నాడు. 12వ వచనంలోకి వచ్చేసరికి రక్షణ భయంతో వణుకుతో కొనసాగించమంటున్నాడు. చాలా మంది రక్షణ పొందుతారు కానీ భయంతో వణుకుతో కొనసాగించరు. రక్షణ పొందాననే వ్యక్తికి అసలు భయమే ఉండదు. నేను రక్షణ పొందాను అనే వ్యక్తికి అసలు భయమే ఉండదు. రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఇంత గొప్ప రక్షణ, గొప్ప రక్షణ అది అన్నాడు. అదేంటట? గొప్ప రక్షణ. ఎందుకు అది గొప్పదైందని అంటే అది ఈ లోక సంబంధమైంది కాదు. కనుక రక్షణను భయముతోను వణకుతోను కొనసాగించండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, కింద వచ్చిన మాట్లాడతాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని ఈ కాలమందును మీరు జాగ్రత్తగా రక్షణను కాపాడుకోవాలి. పౌలు జైల్లో ఉన్నాడు కదా అని మీరు బయట రంకులు వేయొద్దు. సేవకులు లేడు కదా అని మీరు విచ్చలవిడిగా తిరగొద్దు. అవిశ్వాసులుగా మారిపోవద్దు. బయట జనాంగం ఉంది, వారితో కలవద్దు. వారితో కలిసి మీరు పాపకు సంబంధమైన క్రియల్లో పాలివారు కావద్దు. భయపడండి. రక్షణ విషయంలో వణకండి. అసలు వణికేవారు ఉన్నారా? బాప్తిస్మం పొందినవారు, బాప్తిస్మం పొంది సంఘాలు ఆరాధించడానికి వచ్చేవాళ్ళు అసలు వణికేవాళ్ళు ఉన్నారా? వణికించేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు కాకపోతే ఇంకొకరు, నీ సంఘం కాకపోతే ఇంకో సంఘం అన్నట్టు ఉన్నారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అని ఆ ట్యాబ్లెట్ లేకపోతే ఇంకో ట్యాబ్లెట్ ఇచ్చి వేసేసుకుంటానంటామా? ఆ ట్యాబ్లెట్లు లేవమ్మా అనుకో, ఫోన్లు ఏయోటి ఇంకో 2 ట్యాబ్లెట్లు ఇచ్చే అంటామా? అక్కడ మాత్రం మన ప్రాణం, ఇక్కడ మాత్రం ఆత్మ అక్కర్లేదు. మనకి ఆలోచన చేయాలి ప్రియులారా జాగ్రత్తగా. ఆ కింద విషయాలకు వెళ్ళేసరికి అక్కడ కొంతమందిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ప్రభు తగ్గించుకున్నాడు అని చెప్తున్నాడు. నెంబర్ 1 వెళ్ళిపోతున్నాను, నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. 17వ వచనంలో, మరియు మీ శ్వాస విషయంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణంగా పోయబడ్డాను. నెంబర్ 1 ప్రభుని జ్ఞాపకం చేశాడు. నెంబర్ 2 ఇక్కడ పౌరుని జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 3 19వ వచనంలో, నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపాను. తిమోతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు తిమోతిని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే 20వ వచనంలో, మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవరన్నా నా యొద్ద లేడు. తిమోతి కూడా తగ్గించుకునే ఉన్నాడు. తల్లిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి నువ్వు వస్తావంటే నేను వస్తానని వెంటనే అడుగు వేసి పిలుపునందుకుని సొంత పొందినటువంటి వాడే, ప్రభువుతో పౌలుతో ప్రయాణం చేసినటువంటి వాడే వెంటనే విడిచిపెట్టేశాడు. నీకు నాకు ఏదో పనులు అడ్డొస్తూ ఉంటాయి. సువార్తకి వెళ్దామంటే ఉండు మగ్గం మీద ఉన్నానంటావేమో. 12వ అరక తన చేతిలో ఉంది. ఎలీషా దుక్కు దున్నుతున్నాడు అంటే ఇంకా చాలా పొలం ఉంది దున్నాల్సింది.
పిలుపు వచ్చింది. ఆ దుప్పటి తన భుజాల మీద పడేటప్పటికి వెళ్ళాడు, విందు చేసుకున్నాడు, మరలా తిరిగి వెంటనే వెంబడించేశాడు. మీరు నా వెంబడండి, నేను మిమ్మల్ని మనసు పట్టు జాగ్రత్తగా చేస్తాననగానే వారు వెంటనే తమ వలలను, తమ తండ్రిని, తమ దోణిని విడిచిపెట్టి ఆయనను వెంబడించండి. నీకు నాకు ఎన్నట్టు వస్తాయో అని వెంబడించాను. ఆయన వెంబడించడానికి నీకు నాకు ఎన్నట్టు వస్తాయో. కానీ ఇక్కడ అంటున్నాడు తిమోతి, అతను నిజముగా అతని వంటి వాడు ఎవడున్నా అతలేడు. ఎందుకనంటే అందరూ తమ తమ సొంత కార్యములను చూసుకొస్తున్నారు కానీ క్రీస్తు కార్యం చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపక నిమిత్తము సేవ చేశాను. ప్రభువుని చూపిస్తున్నాడు. రెండవది పౌలుని చూపిస్తున్నాడు. మూడవది తిమోతిని చూపిస్తున్నాడు. నాలుగవది 25వ వచనంలో మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతుని మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండెను గాని వాస్తవానికి నిజంగా ఎలా ఉన్నాడట? ఎపఫ్రోదితు రోగంతో ఉండి చావుకు సిద్ధంగా ఉన్నాడట. కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకున్నటకై నన్ను కనికరించెను అని. ఇంకా అక్కడ విషయాల్లోకి వస్తే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు కొరకు తెగించాడని. ఒకరినొకరు హెచ్చించుకోకండి. ఇదిగో ప్రభు, ఇదిగో పౌలు, ఇదిగో తిమోతి, ఇదిగో ఎపఫ్రోదితు అని ఆ తగ్గింపు స్వభావాలతో జీవించినటువంటి వాళ్ళ లిస్టు చెప్తున్నాడు. 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి. ఏంటి అంటే మన ఇళ్ళకడున్న కుక్కల గురించా? తెస్సలోనిక పత్రికలు కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు. తెస్సలోనిక పత్రికలో కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు. దుష్టు లేని పనివారి నిమిత్తం జాగ్రత్త, కుక్కల విషయం జాగ్రత్త అంటాడు. ఏ కుక్కల గురించి? అప్పుడప్పుడు బోర్డు పెడతారు, బిహేవియర్ ఆఫ్ డాగ్స్ అని. జాగ్రత్తగా ఉండండి, కుక్కలు ఉన్నాయి మా ఇంట్లో పెడుతుంటారు. కుక్క ఉన్నది జాగ్రత్త. ఇక్కడ మాట్లాడుతున్న కుక్కల గురించి అది కాదు, అది వేరే టాపిక్. దేవుని చిత్తమైతే మాట్లాడుకున్నాం. జాగ్రత్తలు చెప్తున్నాడు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి, ఈ చేదను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకున్న వలస వచ్చును. కానీ మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకునదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రమున పుట్టి హెబ్రీయుల సంతానం అమ్మని చదివేస్తాను. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై ఆసక్తి విషయము సంఘం హింసించేవాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడినైతిని. ధర్మశాస్త్ర విషయంలో అసలు నిందే లేని వాడట పౌలు. కేటగిరీస్, ఈజ్ హైయర్ క్వాలిఫికేషన్స్. అతని యొక్క గొప్ప ఔన్నత్యపు లక్షణాలు, అంత గొప్ప ఔన్నత్యపు లక్షణాలు. అయినా నేను ఉన్నప్పటికీ 7వ వచనంలో చెప్తున్నాడు, అయిననంటే అంత గొప్పవాడినైనప్పటికీ కూడా నేను అన్ని లాభాలు కలిగి ఉన్నప్పటికీ, అన్ని ఉపకారాలు నాకు కలిగి ఉన్నప్పటికీ అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? అంతే. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? సరే బాబు, మీరు ఒకరికొకరు తగ్గించుకోండి. అన్ని ఉన్న నేనే తగ్గించుకోండి. దేవుని స్వరూపం కలిగిన క్రీస్తే తగ్గించుకోండి. అంత గొప్ప స్థాయి ఉన్న తిమోతే తగ్గించుకోండి. ఎపఫ్రోదితు ప్రభు కొరకే తగ్గించుకోండి. మీరు కూడా ఏం చేయండి? అది 2వ అధ్యాయం సారాంశం. 3వ అధ్యాయం కంటిన్యూ చేస్తున్నాడు. అక్కడ 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం వలన నానీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలనని
ఆయన మరణ విషయంలో నాకు సమాన అనుభవం గలవాడున్నాయి. మరణ విషయంలో సమాన అనుభవం. చాలా మందికి అనేకమైన అనుభవాలు ఉంటాయి, కానీ రక్షణ అనుభవం ఉండదు, ప్రార్థన అనుభవం ఉండదు, సమాధానపడే అనుభవం ఉండదు, పరిచర్య చేసే అనుభవం ఉండదు, సహవాసంలో పంచుకునే అనుభవం ఉండదు. ఇంకా ఎన్నో అనుభవాలు ఉంటాయి లోక సంబంధంగా, కానీ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉండాలి. ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉండాలి. 10వ వచనంలో, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనుకుంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును ఎలా ఎంచుకున్నాడట? పెంటగా, నష్టంగా ఎంచుకున్నాడు. మనం మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, మంగళవారం మా దగ్గరికి వచ్చేయండి. ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉంటారు అలాంటి వాళ్ళు. ప్రభు కొరకు మాత్రం త్యాగం చేయండి. అబద్ధాలు, మోసాలు చుట్టూ తిరిగి మాత్రం మోసపోతుంటారు. పౌలు క్రీస్తు నిమిత్తం తన స్థాయి ఏంటంటే బెన్యామీన్ గోత్రం. తన స్థాయి ఏంటంటే ధర్మశాస్త్ర విషయంలో ఏ నిందా లేని. హెచ్చించుకోవచ్చా? హెచ్చించుకోగలరు. ఆ స్థాయి ఉన్నవాడేనా? ఉన్నవాడే. గమాలీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతటి పాండిత్యాన్ని నేర్చుకున్నటువంటి మహాగణుడు, ఘనమైనటువంటి వాడు. అంత స్థాయి, అంత స్థితి ఉన్నప్పటికీ కూడా ఏం చేసుకున్నాడు? తను తగ్గించుకున్నాడు. ప్రభువులో ఉన్నటువంటి అనుభవాలు చూడాలనుకుంటున్నాడు, పునరుద్ధాన బలం చూడాలనుకుంటున్నాడు, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కావాలనుకుంటున్నాడు. 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము చదువుదాం. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత నేను పట్టబడుతున్నా దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకవేళ పౌలుకు నా అధికారం కావాలి, నా గౌరవం నాకు కావాలి, ప్రజలందరూ నన్ను గౌరవించాలి అని అనుకుంటే పౌలుకి అవకాశం ఉంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఉంది. కానీ నేను అందరి వలె వెనక్కి తిరిగి వెళ్ళను. వెనుకున్న వాటిని నేను ఏం చేశానంటే మర్చిపోయాను. వెనుకున్న వాటిని మర్చిపోయే క్రైస్తవులుగా మనం ఉండాలి. అప్పుడప్పుడు సభల్లో, కార్యక్రమాల్లో, యూట్యూబ్లో సాక్ష్యం అంటారు. సాక్ష్యాన్ని మొదలెట్టి ఏం చెప్తుంటారంటే అన్నీ చెప్తా ఉంటారు. నేను ఇది, నేను అది, నేను ఇది, నేను ఇది. ఎందుకు? నువ్వు నిలబడ్డావంటే ప్రభు గురించి చెప్పు. నీ జీవితాన్ని మార్చిన ప్రభు గురించే చెప్పు. నువ్వు అది, నేను ఇది అని నీ గురించి చెప్పుకోక. పౌలు అంత సేవా జీవితం చేశాడు, కానీ ప్రభువునే కనపరిచాడు, కానీ పౌలు ఎక్కడా కూడా తను కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఆ సీరియస్నెస్ లేకపోతే, ఆ తీవ్రమైనటువంటి ఆలోచన మనకి గ్రంథం పట్ల లేకపోతే, ఆయన అనుకున్నాడు వెనుకున్న వాటిని మరచాను. వెనుకున్న వాటిని మరవని వారు చాలా మంది ఉన్నారు. తాగేసేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, సరస్వక్తులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కంటి చూపు ద్వారా మోహపు చూపులు చూస్తూ పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు, నోటి మాటల ద్వారా వ్యంగ్యపు మాటలు మాట్లాడుతూ చెడిపోతున్న వాళ్ళు ఉన్నారు. వెనుకున్న వాటిని వారు మర్చిపోయిన వాళ్ళు కాదు. అలాంటివి చేస్తున్నారంటే వాళ్ళు మర్చిపోలేదు. అలాంటివి చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు? మర్చిపోలేదు. కానీ ప్రియులారా, ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పరిశుద్ధత. వెనుకున్న వాటిని మర్చిపోయి ఆయనలో ఉన్నటువంటి దైవ స్వభావ లక్షణాలు సంపాదించుకుని
యేసు ప్రభు ఎంత ప్రేమామూర్తో, యేసు ప్రభు ఎంత రక్షణకర్తో, యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవ లక్షణాలన్నింటినీ కూడా ఆ సుగుణాలను మనం సంపాదించుకుని పొందుకుని ఆయన వలె మనం మారడానికి, అదే కదా మాట్లాడతాడు, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనకు సమానమైన సంపూర్ణత గలవారమే ఉండడానికి ప్రయత్నించాలి. ప్రియ సంగమా, ఈ వల్లూరులో ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరులారా, సహోదరులారా, ఈ మైకి శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని చేత ప్రేమించబడినటువంటి గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప మాధుర్యత, యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. ఈ పిలుపు పత్రికలో మనం అదే నేర్చుకుంటాం. అయిపోయింది అంశం. మాట్లాడుతున్నాడు 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన మనం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండము. అప్పుడు దేని గురించినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఏం చేస్తున్నారంటే అతిశయిస్తున్నారు, ప్రభువునందు అతిశయపడండి అని చెప్తున్నాడు. 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను. ఈ ఉత్తరంలో ఏం చేస్తున్నాడు పౌలు గారు? పౌలు గారు ఈ ఉత్తరం రాస్తే ఏం చేస్తున్నాడట? అంత గొప్ప బోధకుడు ఏడవడం అంటే, అంత గొప్ప బోధకుడికి ఏడుపు కలిగించారంటే అసలు వాళ్ళు ఎంత దుఃఖం పుట్టించారంట. అంతకన్నా ఎక్కువ దుఃఖం పుట్టించిన వాళ్ళు ఉన్నారు గలతీయులు. గలతీయులు ఎలాంటి వేదనట? ప్రసవ వేదన పడుతున్నారు. గలతీ 4:19 అంటాడు, మీ నిమిత్తమై ప్రసవ వేదన నేను అనుభవిస్తున్నాను. అంత వేదనతో ఏడుస్తూ రాస్తున్నాడు ఈ పత్రిక. ఎందుకు ఏడుస్తున్నాడు పౌలు గారు? ఈ ఉత్తరం రాసేటప్పుడు ఎందుకు ఏడవలసి వచ్చింది? ఒక వ్యక్తి ఏడుస్తూ రాశాడంటే అతని మనసులో ఎంతో బాధ ఉంది. ఏంటా బాధ అంటే, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో కొందరు కక్ష చేత, మిష చేత ఉంది, హెచ్చింపు స్వభావాలతో ఉంది, ఏమాత్రం తగ్గింపు లేని వారై ఉండి విచ్చలవిడిగా ఉన్నారు. వారికి ఎవరిని జ్ఞాపకం చేశాడంటే తగ్గింపు విషయంలో ప్రభువుని జ్ఞాపకం చేసింది. ప్రభు నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇదయ్యా అని చెప్తున్నాను. 4వ అధ్యాయంలో మనం వెళ్ళిపోదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, ఇంట్లో ప్రభువునందు స్థిరుడైనడి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి అని చెప్తున్నాడు. 4వ వచనంలోకి మనం వెళ్ళిపోతే ప్రభువునందు ఆనందించమని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి దేవునికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. 8 నుండి 9 వచనాల్లో ఏవి న్యాయమైనవో, ఏవి యోగ్యత కలిగినవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి అంటున్నాడు. అవసరమైన వాటిని మనం చేయం, అనవసరమైన వాటిని మనం చేస్తాం. మన పెళ్ళిళ్ళు, వివాహాలు ఖర్చు పెట్టే లక్షలు సంఘం కొరకు, సువార్త పరిచర్య కొరకు, సువార్త కూటాల కొరకు ఖర్చు చేస్తామా? అప్పుడు రాజు చేయి వెనక్కి వెళ్ళిపోతుంది. టెంట్ వాడికి 10,000, లైటింగ్ వాడికి 10,000, వాళ్ళు పొద్దుట సాయంత్రం వెళ్ళిపోయేవాడు. దానికి ఎంత ధనాన్ని ఖర్చు చేస్తాం? ఒక 2 గంటల సంతోషం కొరకు. ఆ మధ్య మీరు పేపర్లో, టీవీలో చూస్తారు లేదో, ఒక కలెక్టర్ గారు తన కూతురు పెళ్ళి ఆడంబరం లేకుండా 500 చిల్లరకి ఎంతో పెళ్లి చేశారు. కూతురు పెళ్లి కలెక్టర్ గారు తలుచుకుంటే ఎంత ఖర్చు పెట్టగలరు? అంత తక్కువ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ మిగిలిన డబ్బులు ఏం చేశాడో తెలుసా? అనాథలందరికీ, విధవరాళ్ళందరికీ భోజనం పెట్టి. ఏది ఆశీర్వాదం? ఏది దీవెన? అదే కదా దేవుడు కోరుకుంటుంది. అది చేయండి, మేలైన చేయండి అంటున్నాడు, నమ్మకమైన చేయండి అంటున్నాడు. వాటి మీద ధ్యానం ఉంచండి, దృష్టి పెట్టండి. వాటి మీద దృష్టి పెట్టండి. మీ సేవకునిగా ఒక మార్గం చూపిస్తున్నాడు, ఆ మార్గంలో వెనకాల నడవండి. వెనకాల నడిచినప్పుడు ఏమవుతుందంటే సంఘం ఆటోమేటిక్గా బలపడుతుంది. పౌలు కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా చర్చి బిల్డింగ్ కట్టి పౌలు గారు ఇక్కడ సేవ చేయండి అని ఏమన్నా పౌల్ని ఆహ్వానించారనుకుంటున్నారా? అన్ని అవమానాలే.
ఆయన మాట నమ్మేవాడు లేడు, ఆయన కనపరిచేవాడు లేడు, ఎవరు పౌలు గౌరవించిన వారు లేరు. ఆయన ఓర్చుకుని ప్రభు నిమిత్తం సువార్త ప్రకటించి సువార్త వ్యాపక నిమిత్తము పౌలు చూపినటువంటి శ్రద్ధ ఈ పిలుపు పత్రికలో అతని మనసు కనబడుతుంది మనకి. ఈ పిలుపు పత్రిక 4 అధ్యాయాల్లో ప్రభు యొక్క మనసు కనబడుతుంది, పౌలు యొక్క మనసు కనబడుతుంది, సంఘ సోదరుల యొక్క మనసు మనకి కనబడుతుంది. ఇక నేను ముందు కొనసాగించదలుచుకోలేదు, కానీ సమయం ఇప్పటికీ చాలా అధికమైంది. చెప్పదలుచుకుంటే చాలా చెప్పగలను, సరుకు లెక్క కాదు, చాలా సరుకు ఉంది. అంటే బట్టలు కాదండి కింద. 10వ వచనంలోకి వెళ్దాం. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితారని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతుని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పటం లేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న ఎంచుకొని ఉన్నాను. దేని స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండడం నాకు తెలుసు, ఆకలి కొనడం కూడా నాకు తెలుసు, సమృద్ధి ఏంటో నాకు తెలుసు, లేబులో ఉండటం ఏంటో నాకు తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీ సంఘం ఏం చేసిందట? పౌలు శ్రమల్లో పాలు పుచ్చుకుంది, పౌలు సువార్తలో పాలు పుచ్చుకుంది. 1 అధ్యాయంలో మనం చూసాం కదా, సువార్తలో పాలు పుచ్చుకుంది. మొదటి దినంలో వాదించారంట, వాళ్ళు వ్యాజ్యమాడారు. ఏంటయ్యా వాక్యం ఎలా చెప్తుంటే నువ్వు ఇలా ఉన్నావు? ఈనాడు వాదించేవాడు వ్యాజ్యమాడేవారు ఉన్నారా ప్రభు కొరకు? ఏం చెప్తుంది నమ్మి గుడ్డుగురులోకి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నామనుకోండి, అక్కడ అగ్ని ఆరద పురుగు సాగుదు. దేవుడి చిత్త ప్రకారం జరిగించేవాడే ప్రభు చేస్తాడు. అక్కడ ప్రియులారా ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ పౌలుకు సహకారం చేయాలని సంఘం నిర్ణయించుకుంది. ఏ సహాయం చేయాలనుకున్నారంటే ముందుకు వెళ్ళిపోతాడు అంటున్నాడు. 17వ వచనంలోకి వెళ్ళిపోతాం, సమయం లేదు మనకి. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు. ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ మనసు పెట్టండి. ఇప్పుడు నేను చదువుతున్నాను. మీరు పంపిన వస్తువులు, వాళ్ళు ఏం చేశారట? సంఘం వస్తువులు పంపించారు. ఎవరికి? ఎవరి ద్వారా? ఎపఫ్రోదితు ద్వారా. నాయన ఎపఫ్రోదితు మా బోధకుడైనటువంటి పౌలు ఇబ్బందుల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. కరోనా టైంలో మీ బోధకునికి మీరు ఏమి ఇచ్చారో, ఎలా చేశారో, ఆదరించారో, కడుపు నింపారో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. కానీ దేవుని పిల్లలు దేవుని దాసునికి వాక్యం బోధించువానికి, వాక్యోపదేశం పొందువాడు తమ పదార్థములన్నింటిలో కూడా మంచి పదార్థాలు భాగం ఇవ్వాలి. అది మన బాధ్యత. సువార్తలో పాలువారై ఉన్నారు, ఇప్పుడు శ్రమలో కూడా పాలువారు ఏం చేయాలనుకున్నారట? కొన్ని వస్తువులు ఎపఫ్రోదితు చేతికి ఇచ్చారట. ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా, అబ్బా ఈనాడు సంఘం తన సేవకునికి ఏమి తక్కువ లేకుండా చూసే సంఘాలు ఉన్నాయా? అలా చెప్తే డబ్బుల గురించి చెప్పాడు. ఆయన తిమోతిగా ద్వారపుడి నుంచి వచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు, ఇయ్యుడి అప్పుడు మీకు. దేవుడిని యెహోవా చెప్పాడు, మీరు నా మందిరంలో 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణమును తీసుకుని రండి, వచ్చి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశవాకని ఇవ్వని వాడు శాపగ్రస్తుడని ఆయనే చెప్పాడు. పురుషుడు ఎవడు నా మందిరంలో వట్టి చేతులతో కనపడకూడదని చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చే పద్ధతులు. ఎపఫ్రోదితు అయితే పట్టుకుని పౌలుకి ఇచ్చాడట. పౌలు అవన్నీ పొందుకుని ఎలా ఉన్నాడట? ఏమి అంటే అమ్మా, ఏమి అంటే అలాగ మనం చూడగలగాలి, ప్రేమించగలగాలి. మరి ఎప్పుడైనా సరే మీ సేవకుడు ఎన్ని బాధల్లో ఉన్నా అన్నయ్య అంటే మరి దేవుని ప్రేమను బట్టి మేలు చేస్తాడు. నాకు ఆయన ఇప్పుడు అన్నయ్యని ఫోన్ చేశారనుకోండి, ఒక సొంత తమ్ముని వలె దేవుని ప్రేమతో ఎప్పుడు మేలు చేశాడు ఆయన. ఆ రకమైనటువంటి సోదర ప్రేమ సంఘంలో సహోదరుల మధ్య, సేవకుల మధ్య కూడా ఉండాలి.
అక్కడ బలమైన మాట వాడాడు. ఆ మాట ఈ పత్రికలో చెప్పకపోతే న్యాయం చేసినట్టు కాదు. చూడండి, సంఘం ఏం పంపారట పౌలుకి? వస్తువులు. గుర్తుపెట్టుకోండి, ఏం పంపారట? వస్తువులు. కింద ఏం చెప్పాడు? చూడండి, ఏమీ ఏమీ తక్కువ లేకున్నాను. అవి ఏవి? అవి అంటే ఏవి? వస్తువులు. అవి మనోహరమైన వాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన. వీళ్ళేం పంపామనుకున్నారు పౌలుకి? వీళ్ళు ఏం పంపమనుకున్నారు పౌలుకి? ఆపదలో ఉన్న పౌలుకి మేము ఏదో కొన్ని వస్తువులు పంపమని అనుకున్నారు. వీళ్ళ పంపిణీ వస్తువులే. వీళ్ళ దృష్టికి అవి వస్తువులే, కానీ దేవుని దృష్టికి అది మనోహరమును ఇంపైన సువాసన. అందుకే మత్తయి సువార్త 25 షాక్ అయిపోయి, అయ్యా నువ్వు ఎప్పుడు అడుగావు, ఎప్పుడు పెట్టావంటే, మిక్కిలి నా సహోదరులు ఒకరికి మీరు చేసేది కనుక అది నాకును. ఎంత గొప్ప భాగ్యం! ఆ సంఘం ఎంత ధన్యకరమైంది. ఆపదలు అవసరతలు ఉన్నటువంటి తన దాసుడైనటువంటి సేవకునికి మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నామంటే ఆయనే కారణం అని తలంచారు. మనం సంఘంగా కూడుకుంటున్నామంటే ఆయనే కారణం అని తలంచారు. మనకు క్రీస్తును కూర్చున్నటువంటి సువార్తను వెదజల్లాడు. మన ఆత్మల రక్షణకు కారకుడయ్యాడు. ప్రభువును మనకు పరిచయం చేశాడు. శ్రమపడ్డాడు, శోధనలు అనుభవిస్తున్నాడు. ఇదిగో ఇప్పటికీ కూడా ప్రభు కొరకే అతడు ఉన్నాడు తప్ప ఒక వ్యభిచారి చెరసాలలో లేడు, ఒక దొంగవాడే చెరసాలలో లేడు, ఒక మోసగాడే చెరసాలలో లేడు, ఒక అబద్ధికుడే చెరసాలలో లేడు. ఎవరు అన్యాయంగా సంపాదించి అతడు చెరసాల్లోకి వెళ్ళినవాడు కాదు. ఎవరినో కొట్టి తిట్టి చెరసాల్లోకి వెళ్ళినవాడు కాదు. ఎందుకు చెరసాల్లో ఉన్నాడంటే పౌలు క్రీస్తు ప్రభు యొక్క నిమిత్తము, తన స్వార్థ నిమిత్తం మాత్రమే తప్ప అతడు అన్యాయస్తుడిగా మోసగాడే చెరసాల్లో ఉన్నవాడు కాదు. అలాంటి పౌలుకు సహకారంగా నిలబడింది సంఘం. ఏమి తక్కువ లేకుండా నిలబడింది సంఘం. సంఘం అలా ఉండాలి. అప్పుడు ఇంకా ఆశీర్వదించబడతాం. అది మనకు దీవెన, మనకు తెలీదు. అదేదో పెట్టడానికో ఇవ్వటానికో చెప్పుకోవాలనుకుంటే మన అవివేకం. చెప్తున్నాడు, వాళ్ళు వస్తువులే ఇచ్చారు కానీ అది దేవునికి మాత్రం ఇంపైన సువాసన. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమో. చూసారా, వాళ్ళు ఎవరో అవసరం తీర్చారు? అక్క ఏం కొరటారక్క నీకు? వాళ్ళు పిలిపిలు ఎవరు అవసరం తీర్చారు? పౌలు అవసరం తీర్చారు. ఇప్పుడు పౌలు గారు తిరిగి వీళ్ళకి రాస్తే ఏం చెప్తున్నాడు? నేను మీ బాకీ నీకు ఇచ్చేస్తాను అంటలేదు. ఏమంటున్నాడు? దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరం కూడా ఆయన మహిమను బట్టి ఆయన చూసారా. ఒకరి అవసరం నువ్వు తీరిస్తే దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు. క్రైస్తవ లక్షణం అది. ప్రభు మనకు నేర్పించినదే. అయిపోయింది. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పండి. నాతో కూడా సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరి ఇంటిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ కృప మీ ఆత్మతో కూడా ఉండును గాక. ఎంతవరకు శ్రద్ధగా మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 9:30 వరకే చెప్పమన్నారు. ఆలస్యమైంది. ఎందుకంటే ఇది మరలా రేపు ఎల్లుండో 3:40 అయితే కాదు. నాకెక్కడ ధైర్యం వచ్చిందంటే మీరు తినేసి కూర్చున్నారు అన్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. పర్వాలేదు, 2 ఫ్యాన్లు పెడతారు, చాలా స్థలం ఉంది. ఆలస్యం అయిపోతుంది, ఎంత అయిపోతుంది అనుకుంటే పడుకోండి. నేను వెళ్తాను. మీ అందరికీ వందనాలు.